ఘనంగా నువ్వు ఎంచినట్లయితే నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక, మరి లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల ఏటమ్మా? ఒక్కలు చదివితే నాకు అర్థమవుతుంది. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేం దొరుకుతుందండి? ఆనందం దొరుకుతుంది. ఈనాడు చాలా కుటుంబాల్లో లేనిది ఏంటండి చెప్పండి? ఎవరైనా గుండెల మీద చేసుకోండి, అయ్యా నా కుటుంబంలో ఆనందం ఉన్నదని. ఇక్కడున్న కాసేపు ఆనందంగా ఉంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ సరా మామూలే. ఎవడో ఫోన్ చేస్తాడు, అది మన కొడుకే, నాకు అది లేదు నాన్న, ఇది లేదు నాన్న, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలంటే మనకు మరలా ఏంటండి? ఏమండి? బాధే కదండి. కనుక ప్రియమైనటువంటి వారా, ఎప్పుడైతే యెహోవా దినమును మనం పరిశుద్ధంగా ఆచరించి ఆ రోజు మన పనులన్నీ కూడా మానేసి ఇది మనోహరమైనది, ఘనమైనది అని మనం ఎంచినట్లయితే మనము దేవుని యొక్క ఆనందాన్ని మనం చూడగలమండి. దేవునిలో సంతోషాన్ని మనం చూడగలం, దేవునిలో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మన జీవితంలో ఏదైతే లోటు ఉందో, ఏదైతే కొరత ఉన్నదో, ఏదైతే తక్కువగా ఉందో దాన్ని ప్రభు ఏం చేస్తాడండి? నింపుతాడండి. ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఇస్తాడు. సమాధానం లేదా? సమాధానం ఇస్తాడు. శాంతి లేదా? శాంతిని ఇస్తాడు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇస్తాడు. వ్యాపారం లేదా? వ్యాపారాన్ని ఇస్తాడు. వ్యవసాయంలో నష్టం వస్తుందా? అది లాభంగా మారుస్తాడండి. నీ పరిస్థితులన్నిటిని కూడా ప్రభు మార్చేస్తాడండి. అందుకే నేను అందరికీ చెప్తాను, ఏ రోజు మనం దేవుని మందిరానికి రాకపోయినా ఆదివారం మనం ఎక్కడికి రావాలి? ఎవరెవరు రావాలి? ఎవరెవరు రావాలి చెప్పాలమ్మా? ఎవరితోటి? కుటుంబముతోటి. చెప్పడానికి బాగానే ఉంది. నేను చాలాసార్లు అంటుంటాను కదా, చెప్పటం సులువు, మనం ఎలాగుండాలి? చెప్పేవారిగా ఉండాలి, ఆచరించేవారిగా ఉండాలి. ఆచరించేవారిగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆచరించి మొదటి ప్రార్థన నుండి నువ్వు ఆఖరు ప్రార్థన వరకు, ఏదో మందిరానికి వస్తున్నాను ముఖం చూపించడానికి కాదని, అర్థమవుతుందా? మగోళ్ళకి బాగా చెప్తున్నాను, ఏదో ముఖం చూపించడానికి మన మందిరానికి రాకూడదని. ఒకరోజు భోజనం 12ంటికి చేస్తే ఈరోజు 1 గంటకి చేద్దాం, లేకపోతే 2 గంటలకు చేద్దాం, మనం చచ్చిపోవండి. ఒకరోజు భోజనం ఆలస్యమైనంత మాత్రం మనకేముండదండి. కానీ దేవుని మందిరానికి రావటం ఏం చేయాలి? మనం మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని 8 గంటలకు మనకు ఆరాధన అంటే 10 నిమిషాలు తక్కువ 8ంటికే దేవుని మందిరంలో ఉండాలని మనం. అలా నువ్వు ఎప్పుడున్నావో నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడండి. నీ వెలుగు మధ్యాహ్న కాలమందు కలుగు ఎలుగు వలె ఉంటుంది, బలము కలిగిన వెలుగు. మధ్యాహ్న కాలమందు ఉన్న వెలుగు ఎలాగుంటుందండి అంటే చెప్పండి? ఆ వెలుగులో ఏమన్నా బలహీనత ఉంటుందా? మధ్యాహ్నం కాసే ఎండ ఎలాగుంటుందండి? ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుందా? తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదండి. మన వెలుగు కూడా అలాగ ఉంటుందండి. మన సూర్యుడు అస్తమించడు, మన చంద్రుడు క్షీణించడండి. ఎందుకో తెలుసా? యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడండి. అయితే ప్రియమైనటువంటి వారు, మరొక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84:10 ఒకసారి చదవండి. నీ ఆవరణములు 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద ఏటమ్మా ఉండుట నాకు ఇష్టము. 118వ కీర్తన 24వ వచనాన్ని మరొకసారి చదవండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఉత్సహించి సంతోషించుదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధంగా ఆచరిస్తున్నామో లేదో నా దేవుడు పరిశీలన చేస్తున్నాడండి. ప్రవక్త అయినటువంటి జకరియా అంటున్నాడు, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం అండి. యెహోషువ ఎదుట జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి
7 నేత్రములున్నవి, దాని చక్కటపు పని చేయవాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యా ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నాడో తెలుసండి. దేవుని మాటకు మనం లోబడుకోకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వలేదనుకోండి, ఒక్క రోజులోనే మనం నాశనం అయిపోతామండి. అయితే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, మరొక తరుణం అని ఏం చేస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. మనం చేసే పనులన్నీ ఆయనకు తెలుసు. ఎలా తెలుసు అంటే, యెహోషువ ఎదుట ఉంచబడిన రాయి, మన ఎదుట ఉంచబడిన రాయి, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ యొక్క యెహోషువ ఎదుట ఉంచబడిన రాయి ఏటో తెలుసండి, మనమందరము నిషేధించినటువంటి రాయి, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రాతికి ఏమున్నాయటండి? 7 నేత్రాలు ఉన్నాయటండి. ఎన్ని నేత్రాలు? 7 నేత్రాలు. 7 నేత్రాలతోటి అన్ని దిశలలో, అంటే 360 డిగ్రీస్, 360 డిగ్రీలు ఈ నేత్రాలు ఏం చేస్తున్నాయి? పని చేస్తూనే ఉన్నాయండి. ఈ లోకంలో ఏం ఇస్తున్నారు అయినా సరే 60 డిగ్రీస్, 30 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇలాగుంటాయి. కానీ 360 డిగ్రీస్ అది వర్క్ చేయాలంటే అది చాలా కష్టపడాలి. కానీ నా దేవుడు 360 డిగ్రీస్ అంటే మన యొక్క జీవితాన్ని పూర్తిగా స్కాన్ చేస్తున్నాడు. మన స్కానింగ్కి వెళ్ళినా సరే పడుకోబెట్టి ఒకసారి చేస్తారు, బోర్లో పెట్టి ఒకసారి చేస్తారు, పక్కకుండమని ఒకసారి చేస్తారు. 360 డిగ్రీస్ స్కాన్ ఒకసారి అవదండి. కానీ నా దేవుడు మనల్ని అంతటిని కూడా ఒక్కసారిగా ఆయన ఏం చేస్తాడండి, స్కాన్ చేయగలడు. ఆయన కన్నులు ఏంటంటే 7 కన్నులండి, 7 నేత్రాలు, 7 సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయండి, పని చేస్తున్నాయండి. ఒకటి దానిలో మిస్ అయినా సరే ఇంకొక దాంట్లో డాక్టర్ స్కాన్ చేస్తాడు, ఏమీ లేదంటాడు, కానీ తెగులు తగ్గిద్దండి. మళ్ళీ స్కాన్ చేస్తాడు, ఏమీ లేదంటాడు. అలాగ స్కాన్ చేయగా ఎప్పుడుగో చెప్తాడు, ఇది ఫాల్ట్ బయటపడలేదు, ఇప్పుడు బయటపడ్డదండి అని. కానీ నా దేవుడు వెంటనే చెప్పగలడండి. ఇప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసండి? నిన్ను స్కాన్ చేశాడు, నీ పొరపాటు ఆయనకు తెలుసు. ఆ పొరపాటు ఏంటంటే, యెహోవా దినమును నువ్వు ఆచరించవలసిన రీతిగా నువ్వేం చేయట్లేదు, ఆచరించట్లేదు. దానిలో నువ్వు సంతోషించవలసిన రీతిగా నువ్వు సంతోషించట్లేదు. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు దానిని ఏం చేస్తావు, పక్కన పెట్టేస్తావు. ఆ మాటను, ఆ వాక్యాన్ని నువ్వేం చేస్తావు, పక్కన పెట్టేస్తావు. పక్కన పెట్టావు కాబట్టి యెహోవా దినమందు నువ్వేం చేస్తున్నావు, పని చేస్తున్నావు. నువ్వు ఆ రోజు పని చేయకుండా నువ్వు దేవుని మందిరంలో ఉన్నావంటే దాని అర్థం ఆ వాక్యమును నువ్వు కలిగి ఉన్నావు. వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే నా ప్రభుని కలిగి ఉన్నట్లు. వాక్యాన్ని ప్రక్కన పెట్టావంటే ప్రభుని నువ్వు పక్కన పెట్టినట్టు. కనుక ఇక్కడ అంటున్నాడు, యెహోషువ ఎదుట ఉంచిన ఆ యొక్క రాయిని గూర్చి ఇక్కడ జకర్యా జ్ఞాపకం చేస్తున్నాడండి దేవుని ప్రజలకు. వాళ్ళు మర్చిపోయారు కాబట్టి జకర్యా ఒక మాట అంటున్నాడు, నీ ప్రభువు నీ మధ్యన ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు వాళ్ళతోటి? నీ మధ్యన ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు, నీతోటి ఉన్నాడు. ఆయన నిన్నేం చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కనుక నువ్వు దేనినైతే విడిచిపెట్టావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు ప్రక్కన పెట్టావో దాన్ని దగ్గర తీసుకో. మన సన్నిధిలో చాలామంది దశమ భాగాలు ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి? దశమ భాగం అనే వాక్యాన్ని మీరు ఏం చేశారు చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీ ఇంట్లో జీతం వచ్చింది అనుకోండి, జీతం రాగానే నువ్వేం చేయాలి, ముందు ఎవరు తీయాలి చెప్పండి. ఏదైనా వండుకున్నారనుకో ముందు ఎవరికి తెస్తారు? మీరు ముందు ఎవరికి తెస్తారు? చెప్పండి. సరిపోయిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి ఏం చేస్తాం, ముందు ఎడతాం. వాళ్ళు తినరు, మళ్ళీ అది మనం తినేస్తాం. అక్కడ ఒకటి ఎడితే ఓ రొట్టె ఎట్టావు అనుకోండి, మళ్ళీ మన దగ్గరికి ఒక రొట్టె వస్తుందని. కానీ నా దేవునికి మనం ఏదైతే పెట్టామో దానికి ఎంత వస్తుంది ఏమండి? మీరు దశమ భాగానికి వెళ్ళారనుకోండి, మీ శాలరీకి ఏమవుతుంది, కటింగ్ పడుతుంది. దశమ భాగం
మీరు దేవునికి ఇచ్చారనుకోండి, దేవుడు మీ దగ్గర ఉన్నదాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించి మీకు కొరత రాదండి. మళ్ళీ జీతం వచ్చేటప్పటికి ఈ జీతం ఇంకా మిగులుతూనే ఉంటుందండి. మిగిలి ఒకనాటికి ఏమవుతుందండి? ఒక ఇల్లు కొనుక్కోవడానికో, ఒక స్కూటర్ కొనుక్కోవడానికో, ఇంకోటి కొనుక్కోవడానికో, ఇంకోటి సంపాదించుకోవడానికి అది ఏం చేస్తుంది? ఉపయోగపడుతుందండి. ఒక ఆయన అంటున్నాడు, నేను దశమ భాగం తీయనని చెప్పు పొల్లెలుగు పూటబచ్చిలాగా ఉండేదట. పొల్లెలుగు పూటబచ్చి అంటే ఏంటో తెలుసండి అమ్మా? పొల్లెలుగు పూటబచ్చి అంటే ఏంటో తెలుసా? ఇవాళ నువ్వు పనిలోకి వెళ్ళలేదనుకోండి, అయాల పస్తు ఉండాలి అంతే. ఏం చేయాలి? పస్తు ఉండాలి. దాన్నే పొల్లెలుగు పూటబచ్చి అంటారండి. పనిలోకి వెళ్ళలేదంటే వాళ్ళు అందరూ పస్తు ఉండవలసిందే. కానీ నేను దేవునికి దశమ భాగం ఇచ్చిన తర్వాత ఈరోజు నేను సమృద్ధి గల కుటుంబముగా ఉంది. నేను దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత నేను కోల్పోయినవన్నీ తిరిగి నేను సంపాదించుకోగలిగానని తన అనుభవ సాక్ష్యాన్ని నాతో పంచుకుని ఆనందించి, నేను బ్రతికున్నంత వరకు దేవునికి ఇచ్చే దశమ భాగంలో ఏ రోజు నేను కటింగ్ పెట్టినాను. మన సన్నిధిలో వెళ్ళాను. అది పేరు చెప్పడం బాగోదు, చెప్పను ఎందుకు. దేవునికి ఇచ్చేది దేవునికే తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఖచ్చితంగా దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండండి. దేవుడు మీ విషయంలో కూడా ఎలా ఉంటాడు? ఖచ్చితంగానే ఉంటాడండి. మీరు ఖచ్చితంగా లేనప్పుడు దేవుడు మీ విషయంలో కూడా ఎలా ఉంటాడండి? ఖచ్చితంగా ఉండడు. మీరు ఆయన మాటకు లోబడినప్పుడు మీ విషయంలో ఎందుకు ఆయన లోబడి ఉండాలి? మనం ఆయన మాటకు లోబడ్డామంటే ఆయన మనకు లోబడతాడండి. సొదొమను పాడు చేయడానికి అబ్రహాం పర్మిషన్ తీసుకోక్కర్లేదండి దేవుడు. కానీ అబ్రహాం పర్మిషన్ ఎందుకు తీసుకున్నాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఎందుకు చెప్పాడు? అబ్రహాముతో ఎందుకు ముచ్చటించాడు? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దైవ చిత్తాన్ని జరిగించాడు. కనుక సొదొమను నాశనం చేస్తున్నానని ఆ విషయాన్ని అబ్రహాంతో క్లియర్గా చెప్పి అక్కడికి వెళ్తున్నానయ్యా అన్నాడు. వెళ్ళారు. కానీ అక్కడ నా కుటుంబం ఉంది. ఏముంది? అక్కడ నా కుటుంబం ఉందయ్యా. నా బాధ అంతా ఆ కుటుంబం కోసమే. డైరెక్ట్గా కుటుంబాన్ని కాపాడమని అనుకోకుండానే దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాడు. కానీ అబ్రహాము డైరెక్ట్గా చెప్పినా ఇండైరెక్ట్గా చెప్పినా అబ్రహాము హృదయంలో ఉన్న వాంఛను ఎరిగిన దేవుడు తన సోదరుడు కుమారుడు అనగా తన కుమారుడు లోతుని మట్టికి ఆ అగ్నిలో పడుకోకుండా లోతుని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడని వెలుపలికి తీసుకొచ్చాడు. అర్థమైందా? మనం ఎప్పుడైతే దేవుని విషయంలో ఖచ్చితంగా ఉన్నామో మన జీవితంలో శాపం కూడా ఏమైపోతుందని ఆశీర్వాదంగా మారిపోతుంది. మరణం జీవంగా మార్చబడుతుంది. ఈ వాక్కు పూర్తి చేయండి అమ్మ. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. దేవునికి స్తోత్రం. దోషాన్ని ఒక్కరోజులో నేను పరిహరించగలను. ఎందుకంటే నాకు 7 నేత్రాలు ఉన్నాయి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే నా ఎదుట మీరు పశ్చాత్తాప్తులై ఉండాలి. యెహోవా దినమును మీరు మర్చిపోకూడదు. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా మీరు ఆచరించాలి. పరిశుద్ధ దినమును కలంకము చేయకూడదు. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటో తెలుసండి? చేయవలసినవన్నీ చేయటమే పరిశుద్ధత అండి. దేవుని మాట ప్రకారం చేయటమే మనకి పరిశుద్ధత. ఆ మాటను మనం నెరవేర్చలేదంటే మనకేమి లేనట్టండి? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే మనం ఏం చేయలేము? ప్రభుని చూడలేమని. పరిశుద్ధత లేకపోతే ప్రభు యొక్క స్వరాన్ని మనం వినలేము. కనుక ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు చాలామంది మరి దేవుని యొక్క సన్నిధి విషయంలో ఆలస్యంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వారారా, దీనిని పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇదే మనకు ముఖ్యమైనది అండి. ఎప్పుడైతే పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించామో ఆ కృపగల దేవుడు మనల్ని దీవిస్తాడని మరి మనం చూస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనమండి. ఆయన మరణించి పునరుద్ధానం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి కనపడ్డాడట. ఏ రోజు కనపడ్డాడు చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం అండి. అమ్మ, యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి
తావి కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఆదివారం ఏం చేయాలి? కూడుకునే టైం అండి. ఏ టైము? కూడుకునే టైం. పగలు కూడుకుంటే ఎవరికి తెలుస్తుందో అని రాత్రి రహస్యంగా ఒక గదిలో కూడుకొని ఆ గది తలుపులన్నీ వేసేసారండి. వారు స్తుతి కూడా మనస్సులోని, వారి ప్రార్థన కూడా మనస్సులోని, వాక్య ధ్యానం కూడా మనస్సులోనే చేసుకుంటూ భయపడుతూ అసమాధానమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడండి. వారి మధ్యన నిలిచాడు. ఎందుకు నిలిచాడో తెలుసా? ఆదివారం వారు ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆదివారం దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆదివారం దేవుని యొక్క మాటలను వారు ధ్యానం చేస్తూ ఉన్నారని. వారు ధ్యానం చేస్తుండగా, వారు సన్నిధి చేస్తుండగా ఆ సన్నిధిలోకి ఎవరు వచ్చారండి? ప్రభు అయినటువంటి యేసు వచ్చాడు. ఈ యొక్క ఉదయకాలం జరుగుతున్న ఈ సన్నిధిలో మనతో పాటు ఎవరున్నారండి? గట్టిగా చెప్పాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నాడండి. ఆయన మన మధ్యన నిలుచున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు నేను ఎవరు మాట్లాడినామంటే యేసయ్య స్వరాన్ని మనం వింటూ ఉన్నామండి. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో ఏం కనబడుతుంది తెలుసండి? సమాధానము కనబడుతుందండి. ఆయన మాటలలో శాంతి కనపడుతుంది. ఆయన మాటలలో నెమ్మది కనపడుతుంది. వారి మధ్యన నిలిచిన ప్రభు వారితో ఏమన్నాడు తెలుసండి? మీకు సమాధానము కలుగును గాక అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అపోస్తలుల కాలంలో కూడా వారు ఆదివారం కూడుకున్నప్పుడు దేవుడు ఆదివారం వారి మధ్యన ఏం చేశాడండి? అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించాడండి. చూడండి, ఆదివారం అటెండి వారు కూడుకుని ఉండగా ఒక కీడు జరిగిందండి. ఆ కీడు జరిగినప్పుడు దేవుడు ఆ కీడును మరలా ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచునండి. ఆయన అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన, దాన్ని చదువమ్మా. ఎవరమ్మా? ఐతూకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి ఎన్నో అంతస్తు అండి? 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి ఎత్తబడ్డాడటండి. అయితే పౌలు అంటున్నాడటండి, వాడు చనిపోలేదు, వాడు నా దగ్గరికి తీసుకురమ్మన్నాడట. చదువు మా మాటలు కూడా. అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవాడు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు, వారి ప్రాణం ఆయనలో ఉంది, మీరు కంగారు పడకండి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ చిన్నవాడు ఐతూకు అనేటువంటి యవనస్తుడు ఏమయ్యాడండి? బ్రతికాడండి, చనిపోలేదండి. 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. అందరూ సర్టిఫై చేసేసారండి. వాడు చేయట్టుకుని గుండుపుగాడు చూసి, శరీరం చూసి ఇటు చచ్చిపోయాడు అన్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? వాడు చనిపోలేదు, వాడు బ్రతికే ఉన్నాడు, వాడి ప్రాణము అతనిలో ఉంది, కనుక మీరు తొందరపడకండి అన్నారు. వాడిని బ్రతికించాడండి. తెల్లవారు వరకు వారితోటి సంభాషించాడు. ఇది ఏ రోజు జరిగిందండి? ఆదివారం. ప్రభు దినమందు మన జీవితాలు ఏమైపోతాయండి? మార్చబడతాయి, ఆశీర్వదింపబడతాయండి. ఒకరోజు అటండి మరి ప్రభు దినం అంటే ఆదివారం అటండి మరి పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను ఏమయ్యాడట? ఆత్మవశుడయ్యాడటండి పద్మాసు దీపంలో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రభు దినమందు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వాక్యము.
ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. చాలమ్మా, ఏమన్నాడండి? బోర స్వరము లాంటి ఒక స్వరాన్ని విన్నాడట. ఏ రోజు? ప్రభు దినమందు. ఈ స్వరాన్ని వినేటప్పుడు అతను ఏమయ్యాడటండి? ఆత్మవశుడయ్యాడట. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో మనమందరము కూడా ఆత్మవశులం అవుతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మిమ్మల్ని ఎవడైనా గట్టిగా పట్టుకున్నాడంటే మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా చెప్పండి. పట్టుకోకుండానే ఎవడైనా మీ మీద ఉన్నాడనుకోండి, ఆడున్నట్టు తెలుస్తుందా లేదా? చెప్పాలి. దెయ్యం మీ మీద అడ్డది అనుకోండి, మీకు తెలుస్తుందా లేదా? చెప్పండి అమ్మా. తెలీదండి. కానీ దేవుడు మీ మీద పడితే ఖచ్చితంగా తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఈ పరిశుద్ధ దినమందు ప్రతి ఒక్కరి మీదకి దిగి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. భక్తులు ప్రభు దినమందు ఏమయ్యారండి? ఆత్మవశులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఎందుకంటే దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు? ఆత్మతోనూ సత్యముతోటి. ఇది ఏ రోజు? ఆరాధన దినము. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ప్రభు మన మధ్యకు వచ్చి మన మీదకి దిగి వస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు మన మీదకి దిగి వచ్చాడో మనం ఏమవుతాం? ఆత్మవశులం అవుతాం. ఎప్పుడైతే ఆత్మవశులం అయ్యామో విన్న వాక్యము చదివిన వాక్యము మనలో ఏం పోసుకుంటుందండి? జీవం పోసుకుంటుంది. వాక్యం ఎప్పుడైతే జీవం పోసుకుందో ఆ వాక్యము మనలో ఏం చేస్తుందండి? పని చేస్తుంది. వాక్యము మనలో పని చేస్తుందండి. దాని అర్థం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అంటే మనం ఎవరితో కలిసి నడుస్తున్నాం? వాక్యంతో కలిసి నడుస్తున్నాం. అర్థమైందా? వాక్యముతో మనం కలిసి నడిచామంటే వాక్యము ఒక్కనాటికి ఎక్కడికి వెళ్తుందో మనం కూడా అక్కడికి వెళ్తాం. వాక్యం ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడ నుండి అయితే వాక్యం పుట్టిందో తిరిగి వాక్యం అక్కడికి వెళ్తుంది. అనగా పరలోకమందున ప్రభు దగ్గరికి వెళ్తుంది. వాక్యముతో నడిచే ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడండి. వాక్యముతో కలిసి నడవని వాడు ఉంటాడు. ఎందుకంటే వింటూ ఉంటాడు కానీ ఇది నాకు అవసరం లేదని పక్కన పెడతాడు. ఇది నాకు సంబంధించింది కాదని పక్కన పెడతాడు. అలాగ ఒక్కొక్కటి పక్కన పెడతాను అనుకోండి, ఒక్కనాటికి పరిశుద్ధ గ్రంథమే నీకేమైపోద్దండి? సైడ్ అయిపోద్దండి. ఇందులో ఉన్న మాటలు ఎవరి కోసం? మనలో ప్రతి ఒక్కరి కోసమే. వాక్యాన్ని పక్కనెట్టడానికి దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదండి. వాక్యాన్ని కలిగి ఉండడానికి, వాక్యముతో కలిసి నడవడానికి. మీరు నాతో, నేను మీతో కలిసి నడవాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. కనుక ప్రియమైన దైవ జనాంగమా, విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించండి. ప్రభు దినమును మీరు ఆచరించండి. ఇది యెహోవా దినము కనుక మనమందరము కూడా ఆయన సన్నిధిలో సంతోషించవలసిన రోజు. దీనిని మట్టికి మీరెవరు కూడా దొంగతనం చేయొద్దు. యెహోషువలే మీరు మీ కుటుంబము అంతా ప్రభు సన్నిధిలోండి ఆయన ఆరాధించండి. ఆ భాగ్యము, ఆ కృపగల దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినాము. ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు మాతో మాట్లాడారు నాయన. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాము. ఎవరైతే నాయన ఇది ప్రభు దినమని నిర్లక్ష్యంగా ఉన్నారు వారితో మాట్లాడావు నాయన. అలాగే నాయన ప్రభు దినమని దీన్ని నాయన ఏదో లోకములు అందరూ ఆచరించినట్టుగా ఆచరిస్తున్న వారి కొరకుడును మాట్లాడావు నాయన. ఇది ప్రభు దినము అనగా పరిశుద్ధ దినము నాయన. ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా మేము ఆచరించాలైనా ఏదో నామకార్థకంగా, ఏదో వేషధారణగా మేము ఉండటం కాదు, కానీ నీలో స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తున్నాయన. నీ సన్నిధిలో మేము నిలిచి మా బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిలో మేము నాయన స్థిరపడినట్లుగా మీరు చేయండి ప్రభునైనా.
ఒక్కనాటికి మేము నాయన నీ పిలుపుని అందుకొని మధ్యాకాశులను కలుసుకొని ఆ పరలోకానికి చేర్చబడడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలను యవనస్తులను దీవించండి, బలహీనులు బలపరచండి, శోధనలు వారికి విడుదల మీరు కలుగు చేయండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి, దీనులను లేవనెత్తండి. శాంతి, సమాధానం, నెమ్మది, పరలోకానందమును మాకు మీరు దయచేసి నిరాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.